సీసీటీవీ ఫుటేజ్లో మా ఆయన విజువల్స్ అన్నీ డిలీట్ చేసేశాడు. ఎప్పుడు నువ్వు ఆ పనుడితో గొడవ పడుతున్నప్పుడు. సీసీటీవీ ఫుటేజ్లో కూడా ఏం దొరకలేదేంటి గౌతమ్? ఆ దొంగ ఎవరో తెలివైనవాడు నాన్న. ఎదురింటి సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తామని తెలిసి ముందే జాగ్రత్త పడినట్టున్నాడు. ఈ రోజు వాడు దొరుకుతాడు అనుకున్నాను, బ్రతికిపోయాడు. కానీ ఏదో ఒక రోజు దొరుకుతాడు నాన్నమ్మ. ఆ రోజు నేను వాడిని వదలను. రాజుగారు, ఏంటిది? మావయ్య, మీరు లేవండి. ఏం చేస్తున్నారు? ఎందుకు ఏడుస్తున్నారు? లేవండి. ఎందుకు ఏడుస్తున్నారు? మీరు లేవండి, లేవండి. అసలు మీరు ఎందుకు ఏడుస్తున్నారు? నమ్మైన కొడలికి అన్యాయం చేయకండి బాబు, చేయకండి. చిన్నప్పటి నుంచి అది తల్లి తండ్రి లేకుండా పెరిగింది. చిన్నప్పటి నుంచి తనకి కష్టాలు నీళ్లు తప్ప సంతోషం లేదు. మీకు దండం పెడతాను బాబు, దానికి అన్యాయం చేయకండి బాబు. బాబు, దాన్ని వదిలేయకండి బాబు. కావాలంటే మీ కాళ్ళు పట్టుకోండి. అసలు నా గురించి మీరు ఏమనుకుంటున్నారు? పెళ్లి చేసుకుని వదిలేసే వాళ్ళ కనిపిస్తున్నానా? నేను అహల్యని పెళ్లి చేసుకుంది వదిలేయడానికి కాదు, జీవితాంతం నేను తనతో కలిసి ఉండడానికి. తనని సంతోష పెట్టడానికి. మరి అతిథి అమ్మని పెళ్లి చేసుకుంటానని మీరిచ్చిన మాట, విడాకుల పత్రాల మీద మీరు చేసిన సంతకాలు, మీరు అవన్నీ మర్చిపోండి. నా ప్రాణం ఉన్నంత వరకు నేను మీ మేనకోడల్ని వదలను. అయితే తను తప్పిపోయి ఉండదు, ఖచ్చితంగా ఎవరితోనూ లేచిపోయి ఉంటుంది. ఏ గుడిలోనూ రిజిస్టర్ ఆఫీస్లోనూ దండల పెళ్లి చేసుకుని గుట్టుగా కాపురం చేసుకుంటూ ఉంటుంది. లేపుకు వెళ్లిపోయిన వాడు మంచోడైతే నీ కోడలు సేఫ్ గా ఉంటుంది. వాడు వెధవైతే ఈ పాటికి తన జీవితం కుక్కలు చించిన విస్తరై ఉంటుంది. ఏ చెత్త కుప్పలోనూ వెళ్ళి వెతుక్కో. స్టాప్ ఇట్ అదితే. కామన్ సెన్స్ లేదా నీకు? చదువుకున్న దానివి, పైగా ఆడపిల్లవి, సాటి ఆడపిల్ల గురించి ఇంత చీప్ గా మాట్లాడతావా? ఇప్పుడు నేనేమంత తప్పుగా మాట్లాడాను గౌతమ్? షట్ అప్.
ఆయన మేనకోడల గురించి నీకేం తెలుసని నోటికొచ్చినట్టు వాగుతున్నావు. ఎదుటి వాళ్ళు బాధపడతారనే మినిమం కామన్ సెన్స్ కూడా లేదు నీకు. రోగాన్ని నొప్పిని తగ్గించే డాక్టర్ అయ్యుండి ఎదుటి వాళ్ళకి నొప్పి కలిగేలా మాట్లాడతావా? నువ్వు మరీ ఇంత పతనం అవుతావని నేను అనుకోలేదు. ఇంత దిగజారి ప్రవర్తిస్తావని నేను ఊహించలేదు. నేను నీకు ఇందాకే చెప్పాను, సాటి మనిషిని గౌరవించాలి అని. నేనిప్పుడు మళ్ళీ చెప్తున్నాను, సాటి ఆడదాన్ని కూడా గౌరవించడం నేర్చుకో. మనిషిగా ప్రవర్తించడం అలవాటు చేసుకో. ఓకే, అలవాటు చేసుకో. వెళ్ళు. చూసారా అమ్మమ్మ గారు, గౌతమ్ ఎన్ని మాటలు అన్నాడు, ఎంత చీప్ గా మాట్లాడాడో నాతో. పతనమయ్యానంట, దిగజారి ప్రవర్తిస్తున్నానంట. పరాయి వాళ్ళ ముందు, ఆఫ్టర్ ఆల్ వాళ్ళ ముందు నన్ను ఇన్సల్ట్ చేశాడు. అదితి